వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తారట రేవంత్ రెడ్డి. ఏమంటున్నారు ఆయన? ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తారట. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన. బల్కంపేట్, గంగూబాయ్ బస్తీ, మైత్రివనం ప్రాంతాల్లో పరిశీలన. హడావుడి లేకుండా సాదాసీదాగా వెళ్లిన ముఖ్యమంత్రి స్థానికుల్ని అడిగి సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆదేశాలు. ముఖ్యమంత్రితో మంత్రి తుమ్మల భేటీ, వ్యవసాయ శాఖ అంశాలపై చర్చ. మళ్లీ తెరుచుకున్న సాగర్ గేట్లు, నిండుకుండల్లా కృష్ణా ప్రాజెక్టులు, జలాశయాల గేట్లు ఓపెన్. అన్ని చోట్ల జల విద్యుత్ ఉత్పత్తి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు. 2 జిల్లాల్లో కాలువలకు గండ్లుబడ్డాయట. నిన్న రేవంత్ రెడ్డి బస్తీలో తిరిగిండు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఖచ్చితంగా ఈ పరిణామాన్ని స్వాగతించాల్సిందే. ఇంట్లో పండుకోకుండా, ప్రజల్ని గెలవకుండా ఉన్న ముఖ్యమంత్రి గతంలో ఒకవైపు, అట్లీస్ట్ బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడాలనే ఆలోచన చేసినందుకు మంచిది, మీకు సంతోషం. ఇది కంటిన్యూ చేయండి. ఆర్టీసీ బస్సు ఎక్కండి ముఖ్యమంత్రి గారు, తప్పేం లేదు. అక్కడ స్టాలిన్ ఎక్కలే తమిళనాడులో. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, గాంధీకి వెళ్ళండి, ఉస్మానియాకి వెళ్ళండి. మాకు మెడిసిన్ ఇస్తలేరని ఆడ ఎవరు ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళు అడుగుతున్నారు నాచారంలో. వెళ్ళండి అక్కడికి. ఏముందండి, మస్తు సమయం ఉంది. 24 గంటల సమయంలో వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు ఒక ప్రోగ్రామ్ మీరు సైలెంట్గా పెట్టుకోండి. మీరు అందరికి చెప్పాల్సిన అక్కర్లే. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి మీరు ఏదో మీడియా హడావుడి చేయాల్సిన అక్కర్లే. నిన్న కూడా సైలెంట్గానే పోయినట్టున్నారు. మంచి పరిణామమే. స్కూల్కి వెళ్ళండి, హైదరాబాద్లో స్కూల్కి వెళ్ళండి, ఎటైనా ఆదిలాబాదో నిజామాబాదో ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు ఒక స్కూల్ని సందర్శించండి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోండి ఆ స్కూల్కి. వాస్తవాలు మీకు అర్థమవుతాయి. పేరెంట్స్ని కలవండి, మీకు ఏం బాధలు ఉన్నాయని వాళ్ళు చెప్తారు. ఓ హాస్పిటల్కి వెళ్ళి ఒక బెడ్ మీద ఉన్న పేషెంట్తో మాట్లాడండి. ఎట్లా ఉన్నాయి ఇక్కడ, ఏం కావాలి మీకు అని ఒక 10 మంది పేషెంట్లతో మాట్లాడండి. అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. మీరు బయటికి రావడం మంచి పరిణామం. ఇది కంటిన్యూ చేయండి దయచేసి. ఇది కంటిన్యూ చేయండి. ప్రజాపాలన అంటే దాని అర్థం అదే, ప్రజల వద్దకు పాలన. సో మీరే ప్రజల వద్దకు రావాలి. ఎందుకంటున్న ఈ మాట అంటే, ఇక్కడెక్కడో దింది అనే ఒక గ్రామం నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం వాళ్ళది, దహగాం దగ్గర. అక్కడి నుంచి హైదరాబాద్కి 50 మంది రైతులు, దాదాపు 50 ఏళ్ళ పైబడ్డ రైతులు, పోడు రైతులు మా భూములలో ట్రెంచ్లు వేస్తున్నారని అక్కడి నుంచి హైదరాబాద్కి పాదయాత్రగా వస్తున్నారు. ప్రజల వద్దకు పాలన కదా మరి ఇది. మరి వాళ్ళే మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. 50-60 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న భూముల్లో మీరు ఇప్పుడు ఫారెస్ట్ భూమి అంటున్నారంటే, మీరు బీసీలు, మీరు గిరిజనులు కాదు అని వాళ్ళని ఆ భూములను చెల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే మరి ఇది ఎట్లా చూడాలా? అందుకే మీరు గ్రౌండ్లో తిరగాల, రోజు పేపర్ చదవాలా, రోజు టీవీ చూడాలా, ముఖ్యంగా సోషల్ మీడియా చూడాలా. మీకు వాస్తవాలు అర్థమవుతాయి. హైదరాబాద్ అమీర్పేటలోని గంగూబాయ్ బస్తీలో వరద పరిస్థితి పైన ఒక బాలుని అడిగి తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే బస్తీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులతో కలిసి సమస్యలు తెలుసుకుంటున్న రేవంత్ రెడ్డి. ఎక్కడ హైడ్రా అండి? పెద్ద అమ్ముడుపోయే బ్యాచ్ కదా ఇదంతా. వ్యవస్థ అంతా అమ్ముడుపోయింది హైడ్రా అంతా. ఇప్పుడు ఈ శాశ్వత పరిష్కారం ఎట్లా దొరుకుతుంది? చెరువులు, నాలాలు, ఈ కుంటలు ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి, ఇవన్నీ కూడా పునరుద్ధరించాలా. ఏడ జరుగుతున్నది? గతంలో కేటీఆర్ దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇవాళ కాంగ్రెస్ నాయకుల దగ్గరకు వచ్చి వాలిపోయినాయి. మీకు ఇది ఇబ్బందిగా అనిపించుండొచ్చు, కానీ ఇది వాస్తవం కదా. ఇది వాస్తవం. చెరువు నది గర్భంలో కట్టిన చెరువు గర్భంలో కట్టిన రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసిన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. హైడ్రా వాటి గురించి మాట్లాడతలేదు. పేదోడి ఇంట్లో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ లేనోడి ఇంట్లో కూలగొట్టడానికే పరిమితం అవుతుంది. ఒక చెరువు పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను చూపించి మిగతా చెరువులు వదిలేస్తే ఎట్లా? సో దయచేసి దీన్ని రాజకీయంగా వాడుకుంటే వాడుకోండి, ఇబ్బంది లేదు. మీరు మంచి పని చేసి పొలిటికల్గా వాడుకోండి. ముఖ్యమంత్రి బాగా తిరిగిండని మీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోండి, ప్రజల్ని మెప్పించండి, తప్పులేదు. కానీ ఇది డ్రామా కావద్దని అంటున్నాం. దయచేసి ఇది డ్రామా కావద్దంటే మీరు ఈ రియల్ మాఫియా, ఈ చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలు చేసిన కన్స్ట్రక్షన్స్ని కూల్చిపడేయండి. ఒకవేళ పేద ప్రజలు ఉంటే ఆ పేద ప్రజలని వాళ్ళని అక్కడి నుంచి పంపించాలన్నా వాళ్ళని సాటిస్ఫై చేసి పంపించాలా. ఇప్పుడు ఆ ఫాతిమా కాలేజ్ ఉంది, ఏమన్నారండి మీరు? అకాడమిక్ ఇయర్ అయిపోగానే ఊలగొడతాం అన్నారు. ఏమన్నారు ఇప్పుడు? మానవతా దృక్పథంతో మేము దాన్ని వదిలేస్తున్నాం అని అంటున్నారు. మరి ఇప్పుడు పేదోడి ఇల్లు మానవతా దృక్పథంతో వాటిని వదిలేయద్దా? అవి ఊలగొట్టచ్చా?
రాజధాని నగరంలోని బస్తీల్లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవలి భారీ వర్షాలకు నగరంలోని పలు కాలనీలు ప్రాంతాల్లోకి వరద రావడం, ఇళ్లలోకి నీరు చేరిన నేపథ్యంలో ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. అమీర్పేట్ ప్రాంతంలోని మైత్రివనం, గంగూబాయ్ బస్తీ, బౌద్ధనగర్, బల్కంపేటలోని బస్తీలను పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి పరిశీలించారు. తిరగండి, మీరు కబ్జాకు గురైన చెరువుల దగ్గరికి తిరగండి, వెళ్ళండి. ఆ ఫినిక్స్ రోడ్ కబ్జా చేసిన నార్సింగ్ 2 చెరువు దగ్గరికి వెళ్ళండి, 45 అంతస్తులు కడుతున్నాడు. వాసవి వన్ దగ్గరికి వెళ్ళండి, ఇంకోటి దగ్గరికి వెళ్ళండి, వర్టెక్స్ వన్ దగ్గరికి వెళ్ళండి. మీరు అవన్నీ క్లీన్ చేస్తేనే దానికి శాశ్వత పరిష్కారం, పునరుద్ధరిస్తేనే. అదర్వైజ్ మీరేం పరిష్కారం చూపించలేరు, ఇంపాసిబుల్. మీరు అంటున్నారు బాపు ఘాట్ దగ్గర ఒక ఐకానిక్ టవర్ కడతాం, ఏది మన హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ దగ్గరికి వచ్చి ఆ 9 కిలోమీటర్ల స్ట్రెచ్ని అద్భుతంగా తయారు చేస్తామని. మీరు ఆడ అద్భుతంగా తయారు చేయడం వల్ల దానివల్ల ఉపయోగం ఏం లేదు, ఎందుకంటే అదంతా ప్రశాంతంగానే ఉంది. అక్కడ ఏం కబ్జాలు పెద్దగా ఏం లేవు. మీరు చేయాల్సింది ఇన్ సిటీ, అవుట్ సిటీ, సిటీ దాటిన తర్వాత. ఎందుకంటే అక్కడ ఫార్మా కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ కబ్జాలు ఉన్నాయి. కానీ బయటికి వెళ్ళడం మంచి పరిణామం. ఎందుకంటే అంతకుముందు ఏమో అంటే ఫామ్ హౌస్లో వండుకునే ముఖ్యమంత్రి ఒకవైపు, మీరు కొంత ఏదో యాక్టివ్గా ఉన్నారు అన్న ఒక ఆలోచన ప్రజలకు వస్తుంది. ఇది ఒక రోజుతో ఆపకుండా కంటిన్యూ చేయండి దయచేసి. నెక్స్ట్ మిగతా వార్తల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? మానవతా దృక్పథంతో కూలగొట్టొద్దు అంటుండగా ఒకసారి ఫాతిమా కాలేజీ లాంటివి వాటిని మానవతా దృక్పథంతో జనాలకు ఇండ్లుగా చేసి ఇవ్వమనండి ప్రభుత్వాన్ని. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఉత్తర భారతదేశం లిక్కర్ ఆదాయం మీద ఆధారపడట్లేదు, మనం ఎందుకు లిక్కర్నే నమ్ముకున్నాం? అన్న, వర్షాలు పడితే కప్పలు ఎలా బయటకు వస్తాయి? రేవంత్ ముఖ్యమంత్రి అయినాక బ్రదర్స్ కప్పల పుట్టగొడుగులో బయటకు వచ్చారట. ఏందో పాతకాలంలో కింగ్స్ మారువేషాల్లో ప్రజలను కష్టాలు తెలుసుకునేవాళ్ళు. రాజులు పాతకాలంలో మారువేషాల్లో వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రజాపాలనకి వెళ్ళిన దిక్కు లేదు. గుడ్ చేంజ్ రఘు అట సంజీవయ్య గారు. అన్న, రుణమాఫీ కాలేదు, గల్ఫ్ ఇష్యూ మాది, దీని గురించి 3 సార్లు గ్రీవెన్స్ ఇచ్చినాం, మా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి ఇచ్చిన అవుతాయన్నాడు, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, అందుకే మిమ్మల్ని అడగండి. ఇప్పుడు వీళ్ళు గల్ఫ్లో పాపం వాళ్ళ ఫాదర్స్ ఎక్కడో గల్ఫ్లో పనిచేస్తున్న వాళ్ళకి రుణమాఫీ కాలేదట పాపం, కొంతమందికి అయింది. అట్లా అన్యాయం కదా ఇది. అన్న, టాక్ అబౌట్ ఫీ రియంబర్స్మెంట్, కాలేజ్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తలేరట. ఆదిలాబాద్లో సీసీఏ గురించి మాట్లాడండి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఏం చేస్తలేరట. వరద బాధితులం అంతా లేదు, మూసీ సుందరీకరణకు ఇదే మంచి తరుణం అని వెళ్ళారు ముఖ్యమంత్రి. వర్టెక్స్ విషయంలో ఒక మెట్టు పైకెక్కారు మీరు, ఒక మెట్టు, కంగ్రాచులేషన్స్. ఇలా అన్ని కుంభకోణాలు బయటకు పెట్టి మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేస్తూ వెళ్ళాలి. కంగ్రాట్స్ వన్స్ మోర్ అట. థ్యాంక్ యూ. టిఫిన్ చేసావా బ్రదర్? ఇప్పుడు నేను తింటేంది, తినకపోతే ఏంది? రఘు గారు, ఓవైసీ కాలేజ్ మానవతా దృష్టితో కొంచెమైనా హైడ్రాకు సిగ్గుండాలి, ఓవైసీ చాలా బీదవాడు. 9 కిలోమీటర్ స్ట్రెచ్ మూసి 80,000 కోట్ల, ఏమో ఎన్ని వేల కోట్లు అది తెలియదు. కానీ అయ్యా గ్యాస్ సబ్సిడీ వస్తలేదట, ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. పాపం చదువుకున్న వాళ్ళు మాట్లాడితే బాగుండేది దేశం గురించి, అంతే. మీరు కూడా మాట్లాడాలి, మీరు చదువుకున్నారు కదా, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఫస్ట్ ఇయర్ డెత్ యానివర్సరీ ఫర్ జాబ్ క్యాలెండర్ అట. జాబ్ క్యాలెండర్కి 100 దినం పెట్టిరు, ఎందుకంటే వాళ్ళు మరి అన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎలక్షన్లకు ముందు పెద్ద బ్యానర్ ఐటమ్, అది ఒక యాడే ఇచ్చారు పెద్దగా, ఈ రోజు ఇది ఇస్తామని. సర్పంచ్లకు బిల్లు ఇస్తలేరట ఇంకా, పాపం దారుణం. మున్సిపల్ ఎంప్లాయీస్ ఆర్ రిక్వైర్డ్ టు బి ట్రాన్స్ఫర్ టు అదర్ సర్కిల్స్ అట. అన్న, తెలంగాణ హెరిటేజ్ గురించి వీడియోస్ చేయండి. బాపుఘాట్ దగ్గర కట్టే ఐకానిక్ టవర్ దూకి చావడానికి పనికొస్తుందట. అన్న, మల్లారెడ్డి రిటైర్డ్ ఫ్రమ్ పాలిటిక్స్, నెక్స్ట్ నువ్వు మేడ్చల్ రా అన్న. అమ్మో, పెద్ద పనే పెట్టావు నాకు.
పబ్లిక్ సీఎం వర్సెస్ ఫేమస్ సీఎం అట. ఓకే, మరి పబ్లిక్ సీఎం ఎవరు, ఫేమస్ సీఎం ఎవరు? హై రైజింగ్ బిల్డింగ్స్కి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇచ్చారు, ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయట. గిడ హ్యాబిట్స్ దగ్గర ఏడ మన మీనాక్షి అని ఒక టవర్ కట్టిరండి. ఇట్లా పోతుంటే ఇట్లా చూడగానే అసలు అది 50 ఫ్లోర్లకి ఏమో పర్మిషన్ ఇచ్చారు నడి సిటీలా. అసలు ఎవడన్నా గాడ పర్మిషన్ ఎట్లా ఇస్తారు అసలు? అది సిటీ సెంటర్ హ్యాబిట్స్ చౌరస్తా చర్మాస్కి వెళ్ళే దారిలో మీనాక్షి టవర్స్ అని ఉన్నది, 50 ఫ్లోర్లు ఉన్నది అది. అలా ఆ సిటీ సెంటర్లో అట్లాంటి వాటికి ఏ రకంగా అవకాశం ఇస్తారు? దానివల్ల ఇప్పుడు అంత పెద్ద బిల్డింగు 50 ఫ్లోర్లు అంటే దగ్గర దగ్గర కొన్ని వేల మంది ఒకేసారి బయటకు వస్తారు. ఆ రోడ్డు ఎంత ఉందాడా? గవర్నమెంట్ మినిమం ఆలోచించాలి కదా. ఇప్పుడు మీనాక్షి వాడు మొత్తం పైసలు అమ్యాలే, వాడు మొత్తం కబ్జాలే. ఆడ కాజాగూడ దగ్గర చెరువు కబ్జా పెట్టిండు. ఎవరిని అంటట్టుంది? కేసీఆర్ కట ప్రతిపక్షం లేక చెడిపోయిండట, రేవంత్కు ప్రతిపక్షం ఉండి చెడిపోతుండా? ప్లీజ్ ఆస్క్ ఉప్పల్ నారపల్లి బ్రిడ్జ్ దారుణం. ఇదైతే 8 ఏళ్ళు అవుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో గాడ ఎల్బీనగర్ పోయి ఈ నుంచి వనస్థలిపురంకు డబుల్ డెక్కర్ రోడ్ వేస్తామంటుండు. ఎవరిని అమ్మ ఈడ సస్తున్నారా బాబు జనము? 8 ఏళ్ళు అవుతుంది. కేంద్రం రాష్ట్రం అంటది, రాష్ట్రమేమో కేంద్రం అంటున్నారు. వాడు మధ్యలో సుబ్బిరామరెడ్డి అనే గాయత్రి కన్స్ట్రక్షన్ వాడు తట్టబుట్ట దర్దుకొని నాకు లాస్ వచ్చిందని పని చేయాలని వెళ్ళిపోయాడు. మరి ఎవడెవరికి ఇవ్వాలి కదా మళ్ళీ నెక్స్ట్ కాంట్రాక్ట్ ఏదో. దుమ్ము ధూళి రోడ్డు సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ నాకు తెలిసి 10-15 మంది చచ్చిపోయింటారు ఆ రోడ్డు మీద. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు పెన్షన్ పథకం అమలు చేయాలన్నట. సన్నోట్ల బోనస్ గురించి మాట్లాడండి. అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్ని ఫాలో అవ్వకపోవడం అంటే అసెంబ్లీని మోసం చేసినట్టే. అవిశ్వాస తీర్మానం పాస్ చేయండి ప్రభుత్వం మీద. మార్వాడీల డూప్లికేట్ వస్తువుల గురించి మాట్లాడండి. మనం మాట్లాడుతున్నాం, ప్రతి వీడియో మన తొలి వెలుగులో అప్లోడ్ చేస్తున్నాం. చాలా ఇంటర్వ్యూస్ చేసినాం. ఆయన మనోడు తెలంగాణ శ్యామ్ ఇంటర్వ్యూ చేసినాం, పిడమర్తి రవి ఇంటర్వ్యూ చేసినాం, పృథ్వీరాజ్ యాదవ్ ఇంటర్వ్యూ చేసినాం. చాలామంది మాట్లాడుతున్నారు ఈ అంశం మీద. ఇంకా 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 మాట్లాడిస్తాం, ఎందుకంటే ఈ కల్చర్ మరీ దారుణంగా తయారైంది. ఇప్పుడు వాడు సంపాదించుకొని మనకు చుట్టూన్నోళ్ళకో రూపాయి అప్పించేటోడు కాదు, కథ కాదు. వాడు ఇంకోరికో ఎలక్షన్ ఫండ్కో ఇంకోనికో పైసలు ఇచ్చేటోడు తప్ప మనోడే కాదు. పేదవారి ఇల్లు కూల్చినప్పుడు మానవతా దృక్పథం గుర్తుకు రాలేదా? అప్పుడు గుర్తుకు రాదు, ఎందుకంటే సెన్సేషన్ కదా. ఆకునూరి మురళి గారు దొరుకుతున్నాడు, ఇంటర్వ్యూ చేస్తా వెరీ సూన్. రఘు అన్న 42% జాబ్లకు వర్తిస్తాయా? లేదు కదా. విద్యా ఉద్యోగాల్లో ఉన్న ఆ 42% బిల్లు కూడా 9th షెడ్యూల్లో పెడితేనే అది అవకాశం ఉంటుంది. ఆ బిల్లు కూడా పెండింగ్లోనే ఉంది. దాంతోపాటే లోకల్ బాడీ ఎలక్షన్ బిల్లు, లోకల్ బాడీ రిజర్వేషన్ బిల్లు. చలో, 1 కిలోమీటర్ మూసీకి 1000 కోట్లట. స్కామ్కి స్కెచ్ చేసిరట. హుస్సేన్ సాగర్ క్లీనింగ్ అని crore రూపీస్ స్కామ్ అయి ఉండొచ్చు. ప్రతిదాని వెనకాల స్కీమ్ వెనకాల స్కామే ఉంటుంది కదా. వేర్ ఈజ్ రాజీవ్ యువ వికాస్ అట. రాజీవ్ యువ వికాసం పైసలు తీసుకుపోయి రైతు భరోసాకి ఇచ్చిర్రు. 9 రోజుల ఖతం చేసిరు కదా. ఇప్పుడు ఆడ పైసలు లేవు. మళ్ళీ ఏదైనా భూమిలో ఏదో వేలం వేస్తే అప్పుడు ఏమన్నా అవుతుందేమో మరి. నిన్న మిర్యాలగూడలో మార్వాడి హఠావో గురించి కార్యక్రమం జరిగిందట. వీడియోలు పంపండి నాకు దయచేసి. మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ ఏదో ఉంది కదా, ఆ నెంబర్ దానికి కూడా పంపించవచ్చు మీరు. అది వేస్తున్నావా యాడ్ వెనకాల ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు మీరు. కుటుంబంలో ఒకరికి ఒకేసారి రిజర్వేషన్ వర్తించాలి, వదులుకోవాలి. జెన్యూన్గా రిజర్వేషన్ పొంది లబ్ధి పొంది మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా రిజర్వేషన్ వదులుకోవాలి. గువ్వల జాయిన్ ఇన్ బీజేపీ, జాయిన్ అయ్యిండు, నిన్ననే జాయిన్ అయినట్టుండు కదా. స్థానిక సంస్థల ఎన్నికలు ఏమైనాయి? నేను అనుకుని ఈ మంత్ ఎండ్లో నోటిఫికేషన్ రావచ్చేమో. అన్న రుణమాఫీ కాలేదు, మాట్లాడండి. స్ట్రీట్ డాగ్స్ ఎక్కువైనాయి అట. స్ట్రీట్ డాగ్స్ ఎక్కువై వాటిని ఎప్పుడు నియంత్రిస్తారంటే ఒక 4-5 గడిచిన తర్వాత, వార్తలు వచ్చిన తర్వాత, అప్పుడు కానీ వీళ్ళకి మేలుకోరాదు. అన్న ప్రతి ఇంటికి ఒక చెట్టు పెట్టమని చెప్పండి, వర్షాలు పడతలేవు సరిగ్గా. ఓకే. ఉద్యోగ సంఘాలతో ఒప్పుకున్న పెండింగ్ బకాయిల గురించి మాట్లాడండి. నెల విడతల వారీగా వేస్తామని హామీ ఇచ్చి పక్కన పెట్టిరట. డిఏ ఎరియర్స్ బకాయిలు రావట్లేదట.
అన్న బస్ టికెట్ రేట్లు పెంచి డబుల్ అంటున్నారట. నిన్నేదో బస్సుకు పెట్టిర్రు, స్పెషల్ బస్సు 460 రూపాయల టికెట్ అని బోర్డు అంటించారు. బోర్డుకే, బస్కే